హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమికి 5 లోపు దీపాలు పెట్టాలని ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని 3 o'clockకి లేచాను అన్నా కదా, బయట వెళ్ళి ఊడ్చుకోవాలన్నా తుడుచుకోవాలన్నా కొంచెం భయం వేసింది, కానీ చేసుకున్నాను. అప్పటికే మాకు ఓనర్ ఆంటీ కూడా లేచారనమాట ఆ టైంకి. సో కొంచెం ధైర్యం వచ్చింది. ఇంట్లో తూడ్చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళి బయట మొత్తం క్లీన్ చేసుకున్నాను. తూడ్చేస్తా, ఎందుకంటే మాకు ఆ బండలకి కొంచెం డస్ట్ ఎక్కువ పడుతుంది. మా పిల్లలు ఊరికే తిరుగుతారు కదా, సో డైలీ తుడుస్తాను. మొత్తం కాదు, మన ఇంటి నుంచి తులసి చెట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తుడుస్తాను. తుడిచి కడపనంతా శుభ్రం చేసుకొని పసుపు పూసాను. తర్వాత ఇలా ముగ్గు వేసుకొని మంచిగా నెక్స్ట్ ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత దేవుడిది సామాన్లు ఉంటాయి కదా, అవి అన్నీ వాష్ చేసుకున్నాను పీతాంబరి పెట్టేసి. ఈరోజు ఏంటంటే డైలీ వాటికంటే కొంచెం ఎక్కువ సామాన్ ఉన్నాయి, ఎందుకంటే అమ్మవారి దగ్గర తులసమ్మ దగ్గర దీపారాధన చేయాలి కదా. సో దానికి సపరేట్ మళ్ళీ హారతి అవన్నీ ఉండేసరికి కొంచెం ఎక్కువ అయ్యాయి. వాటన్నింటిని వాష్ చేసుకొని ఒక సైడ్ పరమాన్నంకి పెట్టేశాను స్టవ్ మీద. తర్వాత మాకేంటంటే తులసిది పూజ బయట చేయొచ్చు, కానీ మాకు బయట అంత కన్వీనియంట్ లేదు. సో లోపలనే నేను శుభ్రం చేసుకొని లోపలనే పసుపు రోసేసుకొని ముగ్గేసిన తర్వాత తులసి కోటను ఒక పీట మీద ఏర్పాటు చేసి, అలా వీలుగా ఉంటుంది ఇంట్లో అయితే మనం కన్వీనియంట్గా చేసుకోవచ్చు అని చెప్పి మా హస్బెండ్ని 4:15కు అలా లేపాను. తను కూడా లేచి ఫ్రెష్ అయిన తర్వాత తులసి కోటను తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఇంకా తను కూడా నాకు కొంచెం హెల్ప్ చేశారు. సో ఇట్లా శంకు చక్రం ముగ్గులు వేస్తారు కదా, అవి వేసాను అనమాట. వేసి ఫస్ట్ టైం వేసాను, కానీ బాగా వచ్చింది. తర్వాత ఇంకా అన్ని పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేసా. అప్పటికే 4:45 అయింది. ఇంకా 5కి ఇలా దీపాలు మా హస్బెండ్ పెట్టిస్తున్నారు. ఇంటికి యజమాని పెట్టిస్తే మంచిది అంటారు కదా, సో తనే వెలిగిస్తున్నారు. అమ్మవారికి ఇలా చీర, గాజులు, జాకెట్, బ్లౌజ్ ముక్కలు, తాంబూలం అన్నీ పెట్టి అమ్మవారికి పెట్టాను. సో ఇలా కార్తీక దీపాలు వెలిగించుకుంటే ఎంత మంచిగా అనిపించింది. తర్వాత నేను శివుడి కోసం పాట పాడాను. నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. మహాప్రాణ దీపం, శ్రీ మంజునాథ మూవీలో ఉన్న మహాప్రాణ దీపం సాంగ్. నేను అది ఎవ్రీ మండే కంపల్సరీ పాడతాను. సో నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ అంటే కార్తీక పౌర్ణమి అంటేనే శివుడు కాబట్టి శివుడి కోసం అదొక సాంగ్ పాడాను. తర్వాత విఘ్నేశ్వరుడు, తర్వాత అమ్మవారి సాంగ్స్ కూడా పాడాను. మనము ఏదైనా దేవుడి కోసం ఒక సాంగ్ పాడుతున్నాము అంటే ఆ సాంగ్ పాడేటప్పుడు మనసులో మనం ఊహించుకునేటప్పుడు కళ్ళు మూసుకొని అదే దేవుడు మన ముందు ఉన్నట్టు మనం అలా అనుకొని పాడితే అసలు మనసుకు ఎంత బాగుంటుందంటే అసలు ఆ ఫీలింగే వేరండి. ఇలా పాట పాడుకున్న తర్వాత హారతి ఇచ్చాను. పాటలు అన్నీ పాడాను, అదొక్కటే నేను ఇందులో పెట్టాను.
మిగతావన్నీ పాడేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా అయింది. అన్ని పాటలు పాడుకున్న తర్వాత ఇలా హారతి ఇచ్చుకొని మా ఆయనకు కూడా హారతి ఇచ్చి తర్వాత నేను కూడా మొక్కి ఇంకా ఆశీర్వాదం తీసుకోవాలి కదా. సో మా ఆయన ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళతో మనకు దీర్ఘ సుమంగళి భవ అని దీవించుకుంటే అది ఎంత బాగుంటుందండి. తర్వాత ఇంకా పైన ఆంటీది కూడా పూజ అయిపోయిన తర్వాత నన్ను వాయినంకి రమ్మన్నారు. నేను వెళ్ళొచ్చాను. తర్వాత నేను వెళ్ళి ఆంటీని రమ్మన్న తర్వాత ఆంటీ వచ్చారు. ఆంటీ మాకు ఓనర్ పైన ఉంటారు. ఈ ఆంటీ ఎదురింటి ఆంటీ పద్మ ఆంటీ అని చెప్పేసి ఆంటీని కూడా పిలిచినందుకు వచ్చారు. సో వాయినం ఇచ్చి మంచి ముత్తైదుల ఆశీర్వాదాలు తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో అలాగే చేశాను. తిను కూడా ఎదురింట్లో ఉంటుంది తను కూడా. తర్వాత అన్ని ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇలా ఒగ్గాని చేసుకొని టిఫిన్ టైం వచ్చేసింది. పిల్లలు ఆకలి అంటుండ్రు. సో ఒగ్గాని వేసుకొని అప్పుడు ప్రశాంతంగా తింటూ మా చోటు చూడండి ఆకలి వేస్తుందని చెప్పేసి ఈరోజు నేనే తింటా మమ్మీ ఏం తినిపించకని చెప్పేసి ఇలా ఈరోజు మా కార్తీక పౌర్ణమి ఇలా అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.